ఈ మార్కాపురం నుంచి దాటి పొదిలిపోయే రూట్లో ఆ డౌన్లో కొండ దాటి ఆ డౌన్లోనే అటు కంకర్ లారీ వస్తుంది పైకి, ఇటు నుంచి బస్సు పోతుంది. అది ఇతను రావాల్సిన రూట్లో అతను రావాల్సిన ఇతను కరెక్ట్గా టర్నింగ్లో టయాన్నే జరిగింది. అతను ఇది బస్సు స్పీడ్గా కనిపించినట్లుగా ఉంది, ఇట్ని మనమన్నా తప్పించుకుందాం అన్నట్టుగా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వచ్చేసి ఇది అదేనా తప్పిద్దామని చెప్పి ఈ బస్సు రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ టర్నింగ్లో ఏం చేయని వెళ్ళిపోయి రెండు నాన్న ఢీ కొట్టుకున్నాయి. ఆ సమయంలో మీరు మేల్కొన్నారా? బస్సు ఎంత స్పీడ్లో ఉండదు సుమారు? కొంచెం డౌన్ కదా, కొంచెం స్పీడ్గానే వస్తుంది. సుమారు ఎంత స్పీడ్ ఉంటుంది 70-60 దాకా స్పీడ్ ఉంటుంది. అది లాంగ్లో నుంచి బాగానే స్పీడ్గానే వస్తుంది, కానీ ఎక్కడ బ్రేక్ కొట్టినట్టు కానీ ఎక్కడ బండిని అటు ఇటుగా తోలినట్టు కానీ లేదు. బండి బాగా కండిషన్గానే దోలకొచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ టర్నింగ్ కావటం, అదేమో లోడ్ బండి, అది స్పీడ్గా రాదు. ఈయన వచ్చిన స్పీడ్కి అది ఏం రూట్లోకి ఆయన రూట్లోకి ఈయన పడిపోయింది. అది జరిగింది. అసలు ప్రమాదం జరిగిన సమయంలో మీరు మేల్కొన్నారు కదా, మంటలు అది వ్యాపించింది. ఆ టైంలో ఎవరినన్నా మీరు బయటికి కాపాడటం జరిగింది? వాళ్ళు నాకన్నా ముందే మేము ఒకళ్ళ సెంటర్లో పోయి పడ్డా. నేను దగ్గర దాపు ఈ చివరి నుంచి ముందు దాకా వెళ్ళిపోయి ఏడలో ఏడుపులు ఎత్తున వాళ్ళ గుంజే టయానికి కొంతమంది ఎగబడి బయటికి దూకేదానికి లాస్ట్ సైడ్ కాను ఆ ఉన్నోళ్ళ మొత్తానికి వీలైనంత వరకు 7-8 మంది నెట్టేసిన. మొన్న అలా నెల్లూరులో నేను జరిగింది చూడ, అది గుర్తుకొచ్చింది. యూట్యూబ్లో చూసిండే వరి నాయలుగా అప్పుడు మంట కమ్మకు వచ్చినాయి. 7 మంది ఇంకా తలకాయలు పెట్టిన వాళ్ళ నెట్టేసిన. ఇక ఒక ఆడ మేము చేయంది ఇచ్చి నా ఫోన్ కోసం చూసేలోపు ఇక నా దాకా వచ్చేసింది మంట. ఇంకా నా ఫోన్ ఆడపోయింది ఏమో, ఇంకా ఆమె కూడా చేయి వదిలేసి అక్కడ కత్తి ఏదో దొరికింది, పట్ట అద్దాలు మొత్తం బగల నొక్కింది. ఆ కింద బండి దగ్గరే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కింద వేసి ఉంటుంది ఒక ముద్దు కత్తి, పాతది మరి ఏంటుకుందో తెలియదు. అది ఈ ఏడావుడిలో కరెక్ట్గా అది నా కాళ్ళ కిందనే ఉంది, నా సంచికాడ. అది పాతది, ఆ పసుపు ఒకటి, ఆ పసుపు మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అక్కడ జరిగిన ప్రతి వాళ్ళకి మొత్తం ఒంటి నిండా పసుపులే ఉన్నాయి అందరికి. అది ఏడన్నా బస్తా వేసి పెట్టినరా లేకుంటే సీట్లలో ఉందా తెలియదు. అందరికి అంటే బస్సు ప్రమాదం జరిగిన సమయానికి ఎంతసేపట్లో మంటలు వ్యాపించాయి? ఒక్క సెకండే లేట్ సార్. అది అది గుద్దుకున్న సెకండ్కి మంటలు ఆటోమేటిక్గా వచ్చేసినాయి. మన పోలీసు వారికి వీళ్ళకి ఎవరు చెప్పిన వాళ్ళు కూడా లేరు. వాళ్ళు వచ్చే టయానికి ఇది అయిపోయింది, చల్లారే టయాన్ని వాళ్ళందరూ వచ్చింది. అక్కడ ఎవరు లేరు. ఈ బండిలో ఉన్న వాళ్ళు వాని కేకలేస్తే ఇల్లు ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఇట్లా ఫైర్ ఇంజిన్ కానీ ఇట్లా పోలీసు వారికి కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళకి తెలిసేలోపు అంత అయిపోయింది.